నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు. మరో 3 రోజులు కస్టడీ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు. ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సీఎం సమీక్ష. వడ్లకు కనీస మద్దతు ధరపై సమావేశంలో చర్చ. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను కాంగ్రెస్ మోసగిస్తుందన్న భారాస. రైతులకు రుణమాఫీ చేశాకే ఓటు అడగాలని కేటీఆర్ డిమాండ్. సాగర్లో 14 టీఎంసీలు తాగునీటి కోసం కేటాయింపు. రాష్ట్రానికి 8.5 టీఎంసీలు. మేలో మరోసారి భేటీ కానున్న కేఆర్ఎంబీ. భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 793 పాయింట్లు తగ్గి 74,245 వద్ద ముగిసిన సెన్సెక్స్.